యువత మేలుకో దేశాన్ని ఏలుకో భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ నందా 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 భారత్ మాతా కీ వందే మాతరం వందే మాతరం వందే మాతరం నందా నందా వివేకానంద నందా నందా వివేకానంద मेरा अच्छा पूरा जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम నందా నందా వివేకానంద యువత మేలుకో దేశాన్ని ఏలుకో యువత మేలుకో దేశాన్ని ఏలుకో మహేష్ ఫోటో తీద్దాం ఇట్లా నిలబడతాం నందా నందా వివేకానంద మాతరం మాతరం వందే వందే మాతరం నందా నందా వివేకానంద నందా నందా వివేకానంద సాగిద్దాం వివేకానందను ఆచరించుకుంటాం వందే మాతరం వందే మాతరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ వందే మాతరం వందే మాతరం వందే మాతరం కొనసాగిద్దాం కొనసాగిద్దాం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యువకులకు గ్రామ పెద్దలకు ప్రముఖులకు అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు స్వామి వివేకానంద 162వ జయంతి పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు భాస్కరణ గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు మన మర్కల్ మండల కేంద్రంలో భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో స్వామి వివేకానందుని జయంతిని పురస్కరించుకొని జయంతి ఉత్సవాల్లో భాగంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరియు గ్రామ యువకులు, అఖిలపక్ష పార్టీలకు సంబంధించిన యువకులు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేస్తూ, వివేకానందుని జయంతి అంటే వివేకానందుని 163 సంవత్సరాలు అయినా కూడా మనం స్మరించుకుంటున్నామని చెప్పంటే ఆ గొప్ప మహనీయుడు అందించిన ఆశయాల్ని మనము ఈరోజు ముందరికి తీసుకుపోతున్నాం. మనం తీసుకుపోయే క్రమంలో కూడా ఆయన మనకు 1863 జనవరి 12వ తారీఖున జన్మించి 1902 జూలై 4వ తేదీన 39 సంవత్సరాలు, దాదాపు ఇక్కడున్న యువకులకు అదే వయసు ఉంటుంది. 39 సంవత్సరాలే ఆయన జీవించిండు. భూమి మీద జీవించిన కాలం ఆయన 39 సంవత్సరాలనే మన గల్లీలో కాదు, ఢిల్లీలో కాదు, దేశాల్లో భారతదేశానికి సంబంధించిన ఖ్యాతిని నలుమూలల వ్యాప్తి చెందించిన ఘనుడు మన స్వామి వివేకానందుడు. భారతదేశానికి సంబంధించిన గొప్పతనము, భారతదేశం అంటే సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ చాటి చెప్పిన మహానుభావుడు. అటువంటి మహానుభావుణ్ణి మనం ఆదర్శంగా తీసుకొని, ముఖ్యంగా యువకులు ఆదర్శంగా తీసుకొని, యువకులు ఎప్పుడైతే మేల్కొంటారో భారతదేశం కూడా యువకుల చేతుల్లో ఉంది, యువకులు తీసుకునే నిర్ణయాల చేతుల్లో ఉంది. కాబట్టి మనమందరం కూడా ఆ దిశగానే వివేకానందుని ఆశయాలను, వారు పాటించిన విధానాన్ని, మన పుట్టిన ఊరికి, మనం జీవించిన దేశానికి అతనిచ్చిన విలువనన్నింటినీ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు పోయి మనం పుట్టిన మన గ్రామానికి కానీ, మనం పనిచేస్తున్న సంస్థకు కానీ అన్నిటి కూడా పేరు తెచ్చే విధంగా ముఖ్యంగా యువకులమందరం కూడా వ్యవహరిద్దామని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతా కీ జై.
మిత్రులారా, ఈనాటి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో చేపట్టినటువంటి స్వామీజీ వివేకానంద జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు భారతీయ జనతా పార్టీ యువకులకు, అదేవిధంగా మరికల్ పట్టణ, మరికల్ మండల గ్రామ పెద్దలందరికీ నమస్సులు. ఇంతకుముందే భాస్కర్ రెడ్డి గారు చెప్పారు. స్వామీజీ వివేకానంద చెప్పినటువంటి 2-3 పాయింట్లు చెప్పి నేను ముగిస్తా. ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడు. ఎందుకంటే మనం ఎక్కువ డెప్త్కి వెళ్ళదు. ఆయన రామకృష్ణ పరమహంస శిష్యుడు. అయితే ఒక గురువుని కలవడానికి ఆయన ఎవరో ఒక గురువుని కలవాలని ఆయన వివేకానంద వెతుకుతున్నాడు అన్నట్టు. వెతుకుతుంటే రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళిన తర్వాత రామకృష్ణ పరమహంస ఏమంటాడంటే, నాయన ఇన్ని రోజులు నువ్వు ఎక్కడున్నావు, ఇంతకాలం నేను నీకోసం వెయిట్ చేస్తున్నా, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఆయన ఆ రోజు రామకృష్ణ పరమహంస వివేకానందను ఉద్దేశించి సంబోధించడం జరిగింది. రామకృష్ణ పరమహంస అనేటి ఆయన ఒక తపస్వి, ఆయన మహామేధావి. అటువంటి వ్యక్తి స్వామీజీ వివేకానందను గుర్తించాడు. అంటే సాక్షాత్తు వివేకానంద స్వామి దైవ స్వరూపం. ఎందుకంటే ఈరోజు కన్యాకుమారి దగ్గర ఉన్నటువంటి దుర్గామాత గుళ్ళో సాక్షాత్తు దుర్గామాతనే స్వామీజీ వివేకానంద గారికి దర్శనం ఇవ్వడం జరిగింది. ఈరోజు అటువంటి మహాపురుషుడు స్వామీజీ వివేకానంద ఇప్పుడు 100 సంవత్సరాల క్రితమో లేకుంటే 1000 సంవత్సరాల క్రితమో మన మునులు మహర్షులు తపస్సులు చేసి శివుని ప్రత్యక్షం చేసుకున్నారు, లేకుంటే రాముని ప్రత్యక్షం చేసుకున్నారు, కృష్ణుని ప్రత్యక్షం చేసుకున్నారు, బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకున్నారు, దుర్గామాతని ప్రత్యక్షం చేసుకున్నారని మనం పురాణాలలో చదివినాం, రామాయణంలో చదివినాం, మహాభారతంలో విన్నాం. అవన్నీ ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ క్రిస్టియానిటీ కానీ లేకుంటే ఇస్లాం కానీ అవన్నీ తప్పులు, ఇవంతా మూఢనమ్మకాలని చెప్పి కొట్టివేసేటటువంటి ప్రయత్నంలో స్వామీజీ వివేకానంద గారు కరెక్ట్ ఒక 150-200 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తి. నేను సాక్షాత్ దుర్గమాతని ప్రత్యక్షం చేసుకున్నా, ఆ దుర్గమాతనే నాకు దర్శనం ఇచ్చిందని చెప్పి చెప్పడం జరిగింది. ఇది కాదా హిందుత్వం అనేది వేల సంవత్సరాలకు సంబంధించినటువంటిది అనేది మనం అందరం ఆలోచన చేయాలి. ఈరోజు స్వామీజీ వివేకానంద ఇచ్చినటువంటి బోధనలు, ఆయన రాసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో భారతదేశ భవిష్యత్తుకు దాదాపు 3000, 4000, 5000, 10,000 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఖనిజ సంపదను మనకు ఆయన ఇచ్చిండు. ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించినటువంటి, వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించినటువంటి వాళ్ళ పేర్లు ఇక్కడ మనకు గుర్తుకు లేవు. ఈరోజు అలెగ్జాండర్ చనిపోతే ఆయన చేతులు మీంచి పెట్టి ఆయన సంపాదించిన ఆస్తులన్నీ రోడ్ల మీద పోయాడని చెప్పిండు. కానీ అలెగ్జాండర్ ఏం చేసిండు అంటే వాళ్ళని చంపిండు, వీళ్ళని చంపిండు, ఆ దేశం ఆక్రమించిండు, ఈ దేశం ఆక్రమించిండు అని చెప్తున్నాం. కానీ ఇదే స్వామీజీ వివేకానంద గురించి ఆలోచన చేస్తే బలమే జీవనం, బలహీనతే మరణం అన్నాడు వివేకానంద స్వామి. యువకులు ఈరోజు ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళు బలంగా జీవిస్తారు. మనం బలహీనపడి చిన్నదానికి పెద్దదానికి భయపడి నిరాశ నిస్పృహలకు లోనైతే వాళ్ళు అప్పుడే చనిపోయినట్టు లెక్క అని చెప్పి స్వామీజీ వివేకానంద చెప్పడం జరిగింది. ఈరోజు లెండి మేల్కొండి గమ్యం చేరే వరకు ఆగకండి అని చెప్పి స్వామీజీ వివేకానంద చెప్పిండు. ఒక్కసారి స్వామీజీ వివేకానంద చెప్పినటువంటి కొటేషన్లని ఒక 10-15 మనం కానీ నెమరేసుకొని ఆ 10-15 కనుక మనకు ప్రతినిత్యం గుర్తుంటే కనుక ఏ ఒక్క యువకుడైనా, ఏ ఒక్క యువతి అయినా, ఏ ఒక్క పురుషుడైనా ఖచ్చితంగా ధైర్యంతో ముందుకెళ్తారనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసం నాకు. మేము చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ శాఖలు కలగన్నాం. చిన్నప్పటి నుంచి మేము ఆర్ఎస్ఎస్ శాఖలు వివేకానంద బోధనలు విన్నాం. ఆ దాంట్లో భాగంగానే నేను ఆ రోజు అప్పంపల్లిలో పట్టుబట్టి స్వామీజీ వివేకానంద విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి కళను నెరవేర్చుకున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల శాఖకు, యువమోర్చ నాయకులకు, పెద్దలకు నమస్తే తెలియజేస్తున్నాను. జై హింద్. శివుని వరప్రసాదం. అతన్ని జీవించింది 39 సంవత్సరాలు. అతని పేరు ప్రఖ్యాత గాంచింది చికాగోలో 32వ సంవత్సరంలో. చికాగోలో కొన్ని మతాలకు అతీతంగా, మెయిన్ క్రిస్టియన్ మతం, ముస్లిమ్స్ మతం, వాళ్ళ మతాలకు అతీతంగా అది ప్రోగ్రాం నిర్వచించిండు. మన మతానికి ఏది పరమాంస మతంలో స్థాపించింది, అక్కడ వ్యవస్థాపన చేసింది స్వామి వివేకానందుడు. అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫస్ట్ రోజు స్వామి వివేకానందని పిలిచిండు, భయంతోనే వెళ్ళలేదు. సెకండ్ రోజు పిలిచిండు, వెళ్ళలేదు. థర్డ్ రోజు అనౌన్స్మెంట్ అప్పుడు స్వామి వివేకానంద ఈరోజు మీరు రాకపోతే, స్టేజ్ పైకి రాకపోతే మళ్ళీ మిమ్మల్ని పిలువము, పేరు తీసేయబడుతుందని చెప్పడంతో భయ ఆందోళనతో స్టేజ్ పైకి వెళ్ళింది చికాగోలో. అయితే అక్కడ వెళ్ళి ప్రతి ఒక్కరు డియర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని పిలుస్తారు. అయితే మన స్వామి వివేకానంద మన భారతీయ సంస్కృతికి అన్నలారా తమ్ముళ్ళారా అని ప్రేమతో పిలవడంతో అక్కడ ఉన్న ప్రఖ్యాత
పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వేరే వేరే దేశాలకు వెళ్ళి వచ్చిన మేధావులు చప్పట్లు ఆగకుండా ప్రస్తావన వివేకానంద స్వామి ప్రస్తావన జరిగేంత వరకు చప్పట్లు కంటిన్యూ నడుస్తూనే ఉన్నారు. నేను ఎక్కువ సబ్జెక్ట్ చెప్పదలుచుకోలేదు. చికాగోలో జరిగిన సమావేశంలో స్వామి వివేకానంద ప్రస్తావన ఎన్ని టైంలో జరుగుతుంటే స్వామి వివేకానంద ప్రస్తావన జరగాలంటే 4 గంటల సమయంలో స్వామి వివేకానంద మాట్లాడతాడని సమావేశంతో ఆ ప్రస్తావన మార్నింగ్ నుంచి స్టార్ట్ అయితే 4 గంటల వరకు అక్కడనే స్వామి వివేకానంద కోసం వేచి చూస్తున్నాడు. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు మొదటి మెట్టుగా మన స్వామి వివేకానందుడని చెప్పవచ్చు. ఇంతతో నా చిన్న ఉపన్యాసం ముగిస్తున్నాను. శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే వివేకానంద గారి 162వ జయంతి సందర్భంగా మన వివేకానందుడు అనేది భారతదేశంలో ఉన్న యువకులందరికీ ఆదర్శప్రాయుడు. అలాగే మన దేశానికి ప్రపంచంలోనే ఖ్యాతి తెచ్చిన మొట్టమొదటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. మళ్ళీ చెప్పినట్టు 1893లోనే చికాగోలో అందరూ గర్ల్స్ అండ్ బాయ్స్ అండ్ జెంటిల్మెన్స్ అని చెప్పే సభలో మన వివేకానందుడు సోదరి మనులారా అన్న తమ్ముళ్ళారా అని చెప్పి సంబోధిస్తుంటే ఆగకుండా క్లాప్స్తో పాటు మన హిందుత్వాన్ని మన మతాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి మన వివేకానంద స్వామి. అలాగే మన దేశంలో ఉన్న యువకులందరికీ కూడా ఆదర్శ ప్రియుడు స్ఫూర్తి ప్రదాత వివేకానందుని తెలియజేస్తున్నారు.